బంగాళాఖాతంలో వాయుగుండం గంటకు 2 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుంది. మరో 12 గంటల్లో శ్రీలంక తీరాన్ని దాటి ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తుంది. రేపు ఉదయంలోగా తుఫానుగా మారే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. ఇక ప్రస్తుతం వాయుగుండం ట్రింకోమలికి 110 కిలోమీటర్లు, నాగపట్నానికి 310 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 410 కిలోమీటర్లు, చెన్నైకి 480 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఈ నెల 30న కరికాయల్ మహాబలిపురం మధ్య వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే ఇప్పటికే ఈ తుఫాను పేరును ఫెంగాల్ గా నామకరణం చేశారు. ఈ ఫెంగాల్ తుఫాను ప్రభావంతో దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని సూచించింది. తీరం వెంట గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అన్ని ప్రధాన వాడరేవుల్లో 1వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దంటూ హెచ్చరించారు.